ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉండబోతున్నాయి? మరి ఈ నెలలో 2 గ్రహణాలు అంటూ ఉన్నారు, చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణము. ఈ గ్రహణాల తలకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మిథున రాశి వాళ్ళకి మాస ఫలితాల భాగంగా మనము ఈ వీడియోలో ఇప్పుడు ఈ నెల వచ్చే 2 గ్రహణాల గురించి వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుని మాస ఫలితాలకు వెళ్దాం. ఈ 9వ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతూ ఉంది, 3వ స్థానంలో సూర్యగ్రహణం జరుగుతూ ఉంది. 2 గ్రహణాలు మంచివి కావు. 9వ స్థానం అంటే పితృస్థానము, 3వ స్థానం సోదర స్థానం. చేసే ప్రయత్నాలు ఈ 3వ స్థానంలో రవి కేతు గ్రస్త సూర్యగ్రహణము, 9వ స్థానంలో రాహు చంద్రగ్రస్త చంద్రకలయికలో చంద్రగ్రహణం జరుగుతూ ఉంది. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కూడా కనిపించదు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశిలోకి 2వ తేదీ కుజుడు వస్తున్నాడు, 1వ తేదీ శుక్రుడు 4 గంటలకు వెళ్తున్నాడు, 5వ తారీఖు రాశ్యాధిపతి 2 గంటలకు వెళ్తున్నాడు. రాశ్యాధిపతి 2 గంటలు కూడా మంచిదే, గురువుతో కలుస్తున్నాడు. వీళ్ళకు గురుబలం ఆల్రెడీ ఉంది, మంచిది. జన్మంలో కుజుడు రావడము, కుజుని కేతువు చూడడము, శని చూడడము కోపానికి, తొందరకు, ఆవేశానికి, సోదర సోదరులతో తగవలాటలకు అంతా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది జాగ్రత్త తీసుకోవాలి. కుజుడు ఎప్పుడైతే ఎవరికైనా సరే జన్మరాశిలోకి వస్తాడో వీళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉందని చెప్పాం కదా గ్రహణము. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 12వ తారీఖున వచ్చేటువంటి చంద్రగ్రహణానికి బియ్యము, పాలు, అదేవిధంగా వెండితో చేసిన కప్పులో నెయ్యి పోసి 2 సర్ప విగ్రహాలు, 5 తల పాము ఒకటి, 1 తల పాము ఒకటి, అవి మునిగేట్టుగా నెయ్యి పోసి దానం ఇవ్వాలి. విదేశాల్లో దానం చేసి ఇచ్చేదానికి అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళకు గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి చేయడం మంచిది. పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో జపం చేయడం చాలా మంచిది. ఇక రవిగ్రహణానికి వచ్చేక్కడికి గోధుమలు, ఒక రాగి కప్పులో 2 చిన్న సర్పాలు పెట్టి నెయ్యి, మునిగే వరకు నెయ్యి పోసి దానం చేయడం మంచిది. ఇక్కడ భారతదేశంలో వాళ్ళకు తెలిసిన వాళ్ళ ద్వారా చేపించడం మంచిది వాళ్ళ పేరుతో. అదేవిధంగా సూర్యగ్రహణము అనేది వీళ్ళకు 3వ స్థానంలో వస్తుంది కాబట్టి మధ్యలో జపం చేయాలి. గ్రహణ సమయంలో జపం చేయడము వీళ్ళకు అశుభం పోగా వీళ్ళకు విశేషమైనటువంటి శుభఫలితాలు లభిస్తాయి. గ్రహణ సమయం వస్తుందంటే ఎవరికైనా సరే మంత్ర సాధనకు అనుకూలమైనటువంటి కాలము. అంతకన్నా పవర్ఫుల్ టైము అది అప్పుడప్పుడు దేవుడు మనకు గిఫ్ట్ ఇస్తానట్లే, రాహుగ్రహణం, చంద్రగ్రహణం రూపంలో. ఆ టైంలో అన్ని పక్కన పెట్టి ప్రపంచాన్ని మర్చివేసి అత్యద్భుతమైనటువంటి మంత్ర సాధన చేసుకోవడం వల్ల అది ఒక పునశ్చరణ కిందకి లెక్క వస్తుంది. గ్రహణ సమయంలో ఒక మంత్రాన్ని కానీ జపం చేస్తే ఒక పునశ్చరణ కింద లెక్క. కాబట్టి ఈ విధంగా మంత్రాలు సాధించుకోవచ్చు. అంటే మంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ చేయడం వల్ల అదే మంత్రాన్ని మరొక పునశ్చరణ వీళ్ళు సాధించినట్టు లెక్క అవుతుంది. కాబట్టి విశేషంగా మంత్ర సాధన చేసుకోవడం ఉత్తమం. అది చేసుకోగలిగిన వాళ్ళకు మళ్ళీ గ్రహణం ఒక వరంగా మారుతుంది, అది చేసుకోవాలి. ఇది విదేశాల్లో ఉన్న వాళ్ళకు సరిపోతుంది. తర్వాత జన్మంలో కుజులున్నాడు కాబట్టి తలకు దెబ్బ తగిలిన అవకాశం ఉంటుంది, తలనొప్పి వచ్చిన అవకాశం ఉంటుంది, అనవసరమైన తగులాట్లు వచ్చేది కూడా అవకాశం ఉంటుంది. శని చూస్తాడు, కేతువు చూస్తాడు కుజుణ్ణి. కేతువు 11 దృష్టి చూస్తాడు, శని 10వ చూపుతో చూస్తాడు. శని ఆల్రెడీ జూలై 27వ తారీఖుని వక్రంలో ఉంటూ వక్ర చూపుతో వెనుక నుంచి 10వ స్థానం నుంచి మిథునం చూస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో కాలభైరవ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాలభైరవ ఆరాధన శనేశ్వరుడికి, సుబ్రహ్మణ్య ఆరాధన వచ్చి కుజుడికి, విఘ్నేశ్వర ఆరాధన కేతువుకి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇతర దేశం ధనపరంగా బాగానే ఉంది వీళ్ళకు. 2వ ఇంట్లో రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడము చక్కగా ఉంది. ఇక 9వ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహణం వల్ల తల్లికి తండ్రికి ఇద్దరికి అరిష్టం అని చెప్పచ్చు. ఏదన్నా వీళ్ళు వాళ్ళ పేర్లతో ఏదైనా అర్చన ఏదన్నా చేయించడం చాలా మంచిది. ఏదైనా ఆలయంలో అభిషేకం లాంటివి చేయించడం మంచిది. ఇక మిథున రాశి వాళ్ళకు 10వ ఇంట్లోకి శని వక్రించాడు కాబట్టి జన్మజాతకంలో ఎవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళకి మంచిది. ఇప్పుడు
లేదంటే కొంచెం పనులు ఆలస్యం కావడము. శని కర్మకారకుడు కాబట్టి చేస్తున్న వ్యాపారాల్లో ఆదాయం మందగించడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మందగించడము లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కాలభైరవారాధన చేయడం వల్ల శనేశ్వరుడు యొక్క ఆ వ్యతిరేక ప్రభావాలు తగ్గుతాయి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు గురుగారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా సలహాలు సూచనలు ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు వస్తున్న ఆదాయాలను అట్లే కంటిన్యూ చేసుకోవడం మంచిది. సేవింగ్స్లోకి వెళ్ళడం మంచిది. శని వక్రం నశించిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు 10వ స్థానంలో వృత్తి స్థానంలో శని వక్రంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో నీచబడుతున్నాడు. 1వ తేదీ కరెక్ట్గా శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ రాశిలో పడిన పురుషులు వివాహ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. శుక్రుడు 5వ ఇంట్లో వచ్చే వరకు, తులారాశిలోకి వచ్చే వరకు ఓపిక పడడం మంచిది. శుక్రుడు కన్యారాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, స్త్రీకారకుడు కన్యారాశిలోకి వచ్చి నిచ్చబడుతున్నప్పుడు కాస్త స్త్రీలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లేదు వీళ్ళ భార్యకు అనారోగ్యం చేసే అవకాశం, వీళ్ళ కూతుర్లకు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళికి వచ్చిన అమ్మాయి వీళ్ళ కూతుర్లు ఉంటారు. ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా కూతుర్లు ఉంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేయడము, లేదు ఇంకేదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో కష్టము నష్టము రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా అమ్మవారి ఆలయానికి వస్త్ర సమర్పణ చేయడం మంచిది. శుక్రవారం రోజు కానీ భరణి పుబ్బ పూర్వష నక్షత్రాల రోజు సమర్పించుకోవడం మంచిది. ఇది చక్కటి పరిహారము. అదేవిధంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం మంచిది. చేస్తే చక్కటి ఫలితాలు ఉంటుంది. శుక్రుడు అన్నప్పుడు మనకు అలచందలు వస్తుంది, పెద్ద అలచందలు వస్తాయి, తెల్ల అలచందలు. వాటిని దానం చేయడం మంచిది. వాటిని చక్కగా నానబెట్టి శుక్రవారం రోజు ఏదైనా గోవులకు సమర్పించడం మంచిది. అలచందలు చేసిన వడలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంచడం కూడా చాలా మంచిది. ఇప్పుడు శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహం మిథున రాశికి. పంచమాధిపతి, పంచమ స్థానానికి 1000లో ఉన్నాడు, అంటే సంతాన స్థానానికి. ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకు కాస్త సంతానం ఆలస్యంగా కలిగేదానికి అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్యతలో అననుకూలతలు, వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుక్రగ్రహం యొక్క వ్యతిరేకత నశిస్తుందని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రాశి మాస ఫలితాలు 1-2 సార్లు విని వీటిని ఆచరించుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఓవరాల్గా ఈ మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.